అమెరికా ఇజ్రాయెల్ మీద సంచలనమైనటువంటి ఆరోపణలు చేస్తుంది. ఏంటంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఇరాన్ మీద దాడులు చేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. ముఖ్యంగా శాంతి ఒప్పందానికి కీలక పాత్ర పోషిస్తున్నటువంటి ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ, అలాగే ఆ దేశ స్పీకర్ అయినటువంటి ఎంబి గాలిబాఫ్, వీళ్ళిద్దరే కీలక పాత్ర పోషిస్తున్నారు. కాబట్టి వీళ్ళిద్దరిని లేపేయడానికి ప్రయత్నాలు చేస్తుంది. అంటే దాడులు చేసి ఆ దాడుల్లో వీళ్ళిద్దరిని లేకుండా చేయడమే ఇజ్రాయేల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటూ ఇప్పుడు అమెరికాకి చెందినటువంటి కొన్ని వార్తాపత్రికల్లో వస్తున్నటువంటి న్యూస్, అలాగే ఛానల్లో కూడా ఈ న్యూస్ని అయితే బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇటు ఇజ్రాయేల్ దీన్ని కొట్టి పారేసింది. కానీ అమెరికా ఏదైనా సరే తన మాట వినకపోతే సొంత స్నేహితుడినైనా సరే, సొంత మనిషినైనా సరే వాళ్ళ దేశం కోసం ఏదైనా చేస్తుంది. ఈరోజు ఇజ్రాయెల్ అమెరికా ఎంత స్నేహపూర్వకమైనటువంటి దేశాలు, కానీ ఈరోజు అమెరికా ఇజ్రాయెల్ మీద పగబట్టేసింది. కేవలం ఈ లెబనాన్ మీద దాడులు, అలాగే ఇరాన్ అమెరికా మధ్య జరిగినటువంటి శాంతి ఒప్పందానికి మాకు సంబంధం లేదు, మా యొక్క దాడులు మేము చేసుకుంటామని ఇజ్రాయెల్ ఎప్పుడైతే ప్రకటించిందో అప్పటి నుంచే ఈ యొక్క ఆరోపణలు చేయడం మొదలుపెట్టింది అమెరికా. అంటే తన మాట వినకపోయినా కొంచెం తోక జాడించినా సరే, తోక జాడించడం అంటే ఇజ్రాయెల్ తోక జాడించడం కాదు, తన ఉనికి కోసం పోరాడుతుంది. అమెరికా ఎందుకు ఈ యుద్ధంలోకి దిగింది? ప్రపంచ దేశాలని ఇబ్బంది పెట్టడానికి. ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఈ యొక్క యుద్ధంలో దిగింది, కానీ వాస్తవాలు అవి కాదు. ప్రపంచ దేశాలకి చమురు ఇబ్బందులు తీసుకురావాలి, తద్వారా వెనుజులా దగ్గర ఉన్నటువంటి చమురుని ప్రపంచ దేశాలు కొనాలి, అమెరికా దగ్గర ఉన్నటువంటి మిగతా వ్యాపారం డీలింగ్స్ అన్నీ కూడా మిగతా దేశాలన్నీ కూడా చేసుకోవాలి. ఇలా బ్లాక్మెయిలింగ్ కోసం ఈ యుద్ధంలోకి దిగింది ఇజ్రాయెల్ పేరు చెప్పి. దాని యొక్క లక్ష్యం నెరవేరిందో లేదో పక్కన పెడితే, ఇరాన్ కూడా ఎక్కడ తగ్గకుండా తన యొక్క పరిధికి మించి అమెరికా మీద దాడులు చేయడం, అమెరికా మొదటి నుంచి పరువు పోగొట్టుకోవడం, అలాగే అనేక ఆస్తి నష్టాలు పాలవ్వడం, ప్రాణ నష్టాలు జరగడం, ఇవన్నీ చూసినటువంటి అమెరికా వెనకడుగేసి వెంటనే ఈ యొక్క కాల్పుల విరమణకి ఒప్పుకుంది, యుద్ధ విరమణకి. ఇజ్రాయెల్ మాత్రం అందుకు ఒప్పుకోలేదు. అందుకు ఇప్పుడు ఇజ్రాయెల్ మీద ఈ విధంగా ఇన్ని రకాలుగా ఆరోపణలు చేయిస్తుంది. ఈ విషయాలన్నీ వైట్ హౌస్కి తెలుసు. ఎవరెవరు ఏ ఏ పత్రికలో ఏ విధంగా ఇజ్రాయెల్ గురించి రాయాలో వాళ్ళు అందరూ కూడా ప్రభుత్వం యొక్క అనుమతులతోటే రాస్తున్నారు. ఆ విషయం ఇజ్రాయెల్కి తెలియకపోవడమే ఉండదు.